వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ముందుగా ఒక మాట. ఈ మధ్యనే ఒకరు టీటీడీ కల్పించే అకామిడేషన్స్ మీద చాలా దారుణమైన అభిప్రాయాన్ని చెప్పారు. అలాంటి అభిప్రాయమే మరికొంతమందికి ఉంది అని అర్థమైంది. వారి అభిప్రాయం తప్పు అని వారికి తెలియజేసి, వారి అభిప్రాయంలో ఎంతో కొంత మార్పు తీసుకురావాలి అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. అంతేగాని ఎవరినైనా కించపరచడానికో, వాళ్ళ ఉద్దేశాన్ని ఖండించడానికో నేను ఈ వీడియో చేయడం లేదు. మళ్ళీ చెప్తున్నాను. కేవలం అభిప్రాయం మార్చుకుంటారు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తాను. ఈరోజు నేను 3 విషయాల గురించి మాట్లాడతాను. మొదటిది, టీటీడీ అకామిడేషన్స్‌కు సాధారణ భక్తులు ఇచ్చిన రేటింగ్ ఎంత? రెండోది, పెరుగుతున్న అవసరాలకు తగ్గట్లుగా టీటీడీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా? తీసుకుంటే వాటి వివరాలు. మూడోది, ఎందుకని ఉచిత మరియు రూ. 50 అకామిడేషన్స్‌ను ఆన్‌లైన్‌లో ఇవ్వడం లేదు? ముందుగా సాధారణ భక్తుల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి కేవలం ఏసీ లేని గదుల గురించే చెప్తున్నాను. టీటీడీ అకామిడేషన్స్ గురించి చెప్పుకోవాలి అంటే ముందుగా చెప్పాల్సినది రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, అలాగే బస్ స్టాండ్ పక్కన ఉన్న శ్రీనివాసం గురించి. విష్ణు నివాసంలో రూ. 300, శ్రీనివాసంలో రూ. 200 అకామిడేషన్స్ ఉన్నాయి. విష్ణు నివాసానికి 13,000కు పైగా భక్తులు కలిసి ఇచ్చిన రేటింగ్ 5 పాయింట్లకి 4.4. అలాగే శ్రీనివాసానికి 15,000కు పైగా భక్తులు ఇచ్చిన రేటింగ్ 4.3. ఇవి నా సొంత వాక్యాలు కాదు, గూగుల్ మ్యాప్స్‌లో సాధారణ భక్తులు ఇచ్చిన రేటింగ్. ఇక రూ. 100 గదుల సంగతికి వస్తే వీటిలో ముఖ్యంగా రామ్ బగీచా గెస్ట్ హౌస్, సప్తగిరి రెస్ట్ హౌస్, వరాహస్వామి గెస్ట్ హౌస్ ఉంటాయి. రామ్ బగీచా గెస్ట్ హౌస్‌కి 7,000కు పైగా భక్తులు కలిసి ఇచ్చిన రేటింగ్ 4.2. 5,000కు పైగా భక్తులు సప్తగిరి రెస్ట్ హౌస్‌కి 4.1 రేటింగ్ ఇచ్చారు. వరాహస్వామి గెస్ట్ హౌస్‌కి 4,000కు పైగా భక్తులు 4.3 రేటింగ్ ఇచ్చారు. రూ. 50 గదుల సంగతికి వస్తే గరుడాద్రి కాటేజెస్, అంజనాద్రి కాటేజెస్, శంకుమిట్ట కాటేజెస్ ఉంటాయి. గరుడాద్రి కాటేజెస్‌కి 10,000 మంది భక్తులు 4.2, అంజనాద్రి కాటేజెస్‌కి 6,000 మంది భక్తులు 4.2, శంకుమిట్ట కాటేజెస్‌కి 3,000 మంది భక్తులు 4.3 రేటింగ్ ఇచ్చారు. ఇవి కాకుండా ఉచితంగా ఇచ్చే డార్మిటరీస్, లాకర్స్, యాత్రి సదనులు కూడా ఉన్నాయి. అక్కడ ఉన్న సాధారణ భక్తులు వీటికి చాలా మంచి రేటింగ్ ఇచ్చారు. ఇలాంటి మంచి రేటింగ్స్ ఉన్న హోటల్స్ లేదా లాడ్జ్ కనుక కావాలి అనుకుంటే తిరుపతిలోనే కనీసం రూ. 1,000 లేదా రూ. 1,500 చెల్లించుకోవాలి. అలాంటి అకామిడేషన్స్‌ను తక్కువ చేసి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే మంచిది అని నా అభిప్రాయం. ఇంత మంచి రేటింగ్ ఉన్న అకామిడేషన్స్ మీకు నచ్చలేదు అంటే మీ అభిప్రాయం సరైనదేనా? ఒక్కసారి ఆలోచించుకోండి. మరి ఇంత మంచి సదుపాయాలు ఉన్న వసతులు పెరుగుతున్న భక్తుల అవసరాలకు తగ్గట్లుగా సరిపడినన్ని ఉన్నాయా అంటే లేవు అనే చెప్పాలి. తిరుమలకు సాధారణ రోజుల్లో 60,000కు పైగా భక్తులు వస్తారు. అదే ప్రత్యేక రోజులైతే ఆ సంఖ్య 1,50,000 దాటుతుంది. కానీ ప్రస్తుతం టీటీడీ వారి దగ్గర కేవలం 35,000 మందికి సరిపడా, అంటే సుమారుగా 6,000కు పైగా గదులు మాత్రమే ఉన్నాయి. యాత్రి సదన్, డార్మిటరీస్ కలిసి ఇంకో 15,000 మంది సరిపోతాయి. మరి మిగిలిన భక్తులకు కొత్తగా కట్టాలి అన్న ఆలోచన వచ్చినా తిరుమల కొండ మీద ఎలాంటి కొత్త నిర్మాణాలు చేపట్టకూడదు అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, హైకోర్టు ఆంక్షలు విధించాయి. కొత్తగా నిర్మించే అవకాశం లేకపోవడంతో ఉన్న వాటితోనే సర్దుకోవాల్సి వస్తుంది. తిరుమల కొండ మీద కొత్తగా కట్టడానికి కుదరదు. కానీ తిరుపతిలో కట్టొచ్చు కదా అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ఇందాక నేను అకామిడేషన్స్ గురించి చెప్పినప్పుడు రైల్వే స్టేషన్ వెనక వైపు ఉన్న గోవిందరాజ సత్రం, వెంకటేశ్వర ధర్మశాల, కోదండరామస్వామి ధర్మశాల గురించి చెప్పలేదు. వీటికి కూడా 4.0 రేటింగ్‌ను భక్తులు ఇచ్చారు. కానీ ఇవి చాలా పాతవి. వీటిలో ఉచిత డార్మిటరీ అలాగే రూ. 50 గదులు కూడా ఉంటాయి. అయితే ఇవి పాతవి అయిపోవడం వలన వాటిని పడగొట్టి వాటి స్థానంలో 418 కోట్లతో 20 ఎకరాలలో అచ్యుతం, శ్రీపదం అనే అకామిడేషన్స్‌ను గత నెలలో టీటీడీ మొదలుపెట్టింది. చివరగా ఎందుకని ఉచిత వసతి మరియు రూ. 50 గదులను ఆన్‌లైన్‌లో ఇవ్వడం లేదు అనే ప్రశ్నకి జవాబు. ఇంతకుముందు చెప్పుకున్నట్లు 6,000కు పైగా ఉన్న గదులను టీటీడీ సగం ఆన్‌లైన్‌లోను, మిగిలిన సగం ఆఫ్‌లైన్‌లోను ఇస్తుంది. అయితే ఒక విషయం, తిరుమలకి వచ్చే భక్తులలో ఎలాంటి ప్లాన్ చేసుకోకుండా వచ్చే భక్తులే ఎక్కువ శాతం ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా అకామిడేషన్స్‌ను అందుబాటులో ఉంచాలి. అందుకని ఎక్కువ రేటు ఉన్న ఏసీ గదులను ఆన్‌లైన్‌లో ఎక్కువగా, అలాగే తక్కువ రేటు ఉన్న 50 లేదా రూ. 100 గదులను ఆఫ్‌లైన్‌లో ఎక్కువగా ఇస్తుంది. ఎంతైనా ఆన్‌లైన్‌లో 3, 4 నెలల ముందే బుక్ చేసుకునే వారికి ఆ మాత్రం స్తోమత ఉండదా? స్తోమత లేకపోయినా రూ. 100 గదులు కూడా ఆన్‌లైన్‌లో ఇస్తున్నారు గదా! ఉచితంగా ఇచ్చే డార్మిటరీలను, లాకర్‌లను ముందే బుక్ చేసుకోవాలని కోరుకోవడం ఎంతవరకు సమంజసం?
ఖచ్చితంగా సమంజసం కాదు అని నా అభిప్రాయం. నా అభిప్రాయం, మీ అభిప్రాయం గనుక ఒకటే అయితే ఒక లైక్ వేసుకోండి. మీకు వేరే విధమైన అభిప్రాయం ఉంటే గనుక అందుకు గల కారణాన్ని కామెంట్ చేసి చెప్పండి. అలాగే నేను అప్‌లోడ్ చేసిన వీడియోస్‌కి నోటిఫికేషన్ రావాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. జై శ్రీరామ్! జై హో భారత్!